ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన మన ట్రైలర్ అంతా చూసి అందరు అమ్మో చాలా వైలెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా ఇప్పుడు చాలా షాక్ రియాక్షన్స్ వచ్చినాయి. సినిమా చేసిన మనం వీఆర్ దేర్ ఇన్ ద లొకేషన్, వీ షాట్ దిస్ ఫిల్మ్ ఫర్ విచ్ వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ షాక్ క్రియేట్. డూ యూ రిలేట్ టు దర్ షాక్ ఆర్ డూ యూ ఫీల్ was it that violent? Because we have been so used to the blood, so used to, we've been shooting there for so many days. Then are we realizing now, looking at their reaction, that we have done something like this, or? లేదు, ఐ థింక్ ఎక్కడో నేను రైటింగ్లో ఉన్నప్పుడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిలింలో మాత్రం ఒక చాలా బ్రూటల్ జోన్లోకి వెళ్ళబోతుంది అన్నది నాకు కథే చాలా ఆర్గానిక్గా రాసిన కథ. ఏదో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్రూటాలిటీ చూపించాలని రాసిన కథ కాదు కదా, మీకు తెలుసు కదా. అది ఆర్గానిక్గా ఆ జోన్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ఒక ఎపిసోడ్ మనం అనుకుంటున్నామో మన అందరం హైలైట్ అవుతుందని, ఆ ఎపిసోడ్ తర్వాత అక్కడి నుంచి ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి అర్జున్ సర్కార్ ఇస్ గోన్ గో ఆన్ అ ర్యాంపేజ్ మోడ్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అన్నది. అది మనం రాసినప్పటి నుంచే నాకు, బట్ మీరు చెప్పింది కరెక్ట్. తీస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2 రోజులు ఆ బ్లడ్ గిడ్డు చూస్తున్నప్పుడు వామో ఇదేంద్రా అని అనిపించింది. కానీ మనం ఒక దగ్గర 40 రోజులు పనిచేసాం. ఎక్కడో చిన్న డీసెన్సిటైజేషన్ అయితే అవుద్ది, ఆ ఎరుపు. అండ్ ఆల్సో నేను జెన్యున్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ చిన్నపిల్లలు వెళ్ళాల్సిన సినిమా కాదు, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లడ్ ఉంది, అంతా ఉంది. మనం దానికి క్లియర్గా సర్టిఫికేట్ ఇస్తాం 18+ అని చెప్తున్నాం. బట్ ఆల్సో మిగతా అందరికి కూడా కొంతమందికి ఎవరికైతే అమ్మో చాలా వైలెన్స్ ఉన్నట్టుంది అని అంటారు కదా. నాకు మన సినిమా యాక్చువల్లీ, మన సినిమా ఫ్లో ఆఫ్ ద వైల్, హౌ ద హోల్ ఎపిసోడ్ హ్యాపెన్స్, ఐ డోంట్ థింక్ ఇఫ్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ దే విల్ ఫీల్, దే విల్ బి రూటింగ్ ఫర్ సంథింగ్, సమ్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ లైక్ ఎ ట్రైలర్ షార్ట్స్, నో వీ డోంట్ నో ద స్టోరీ, వీ డోంట్ నో ద ఎమోషన్, యూ ఆర్ ఆల్రెడీ రిలేటింగ్. సినిమా చూసి వచ్చిన తర్వాత అది చాలా ఒక థియేట్రికల్ హైస్గానే చూస్తారు తప్పితే దాన్ని వైలెన్స్ అనే టాపిక్ నాకు సినిమా తర్వాత అయిపోతుందని అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళడానికి ఇట్ విల్ బీ అబౌట్ ద ఫిల్మ్, బట్ ద లెస్ విల్ బి డిస్కస్డ్ అబౌట్ వైలెన్స్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇస్ వాట్ ఐ జెన్యూన్లీ బిలీవ్. నా నమ్మకం అది. చూసి వచ్చిన తర్వాత సినిమా ఎంత నచ్చింది, ఏం బాగుంది, ఈ సీన్ల గురించి మాట్లాడతారేమో కానీ ఎక్కువ ఆ వైలెన్స్ రా అని మాట్లాడతారా అని నేను అనుకోవట్లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. A lot of the reactions are coming from the kind of imagination that the trailer would evoke. The story could be like that, or it could be like that. You know, a lot of the reactions are coming from that. And for us who dealt with the story, film like this, that anticipation. అండ్ మనం గ్రాడ్యువల్ గానే ఆ మోడ్ లోకి వెళ్తున్నాం. ఓపెన్ చేస్తే అది లేదు కదా. ఇట్స్ అ వెరీ ఇన్వెస్టిగేటివ్ ఫస్ట్ హాఫ్ వి హావ్.